హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహా స్టైలీ వరల్డ్. సో, ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా అపార్ట్మెంట్ పేరైతే శ్రీ వినాయక టవర్స్ అనమాట. మా అపార్ట్మెంట్ ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అందులో మా అపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక చిన్న వినాయకుడి మందిరం కట్టాలనుకున్నారు. మందిరం అయితే కట్టేశారు. వినాయకుడిని కూడా తెచ్చి కొన్ని డేస్ టైం ఉందని ఒక శివాలయంలో పెట్టి పూజిస్తున్నారనమాట. ఇవాళ అక్కడికైతే మేము బయలుదేరుతున్నాం. ఇవైతే 2 వీడియోస్ ఉంటాయి. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో. ఇవాళ వచ్చేసి మేము వినాయకుడిని మా అపార్ట్మెంట్ దగ్గరికైతే తీసుకొస్తున్నాం. అందరం కలిసి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శివాలయం ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళైతే హారతి పట్టుకొని దేవుడిని ఆహ్వానించడానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ పంతులు ఏం చెప్తున్నారంటే, అపార్ట్మెంట్‌లో బాలగణపతి పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పారు. ఆయన చెప్పినట్టే మేము బాలగణపతినే తీసుకొచ్చామనమాట. ఇదిగోండి మా బాలగణపతి అయితే బయటకొచ్చేసాడు. అండ్ ఇప్పుడు పూజిచ్చి అదే హారతి ఇచ్చేసి మా అపార్ట్మెంట్‌కి అయితే తీసుకెళ్తామనమాట. ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా! అతనే విగ్రహ దాత అనమాట. విగ్రహానికి మనీ అనేది తనే ఇచ్చారు అనమాట. తనకొచ్చింది. తను మంచిగా యూజ్ చేసుకున్నారు. విగ్రహాన్నయితే తీసుకొచ్చారు. బాలగణపతి కాబట్టి స్వామివారు ఏం చెప్పారంటే, మనం ఇంట్లో ఒక పిల్లాడిని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో మీ బాలగణపతిని కూడా మీరు అంతే జాగ్రత్తగా చూసుకోమని అయితే మాకు చెప్పారు. అట్లా అనేసి ఇంకా మంచిగా ట్రక్‌లోకి బాలగణపతిని అయితే ఎక్కించాము. చూసారు కదా మా బాలగణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంకా పిల్లలందరిని ఎక్కించి ట్రక్ అయితే బయలుదేరిందనమాట అపార్ట్మెంట్ దగ్గరికి. మా అపార్ట్మెంట్‌కి కొంచెం దూరంలో రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంటదనమాట. ఇంకా అక్కడ ఆగేసి బాజా భజంత్రీలతో వారు పోసేసి నీట్‌గా అక్కడి నుంచి కూడా బయలుదేరారు. అండ్ ఇంకా మేము కూడా వెనక ఇక్కడ ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరకొచ్చినాక అపార్ట్మెంట్‌లో ఆంటీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ కలిసి దేవుడికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానం చేస్తున్నారనమాట. ముందు రోజు వచ్చి కొంచెం బాగా వర్షం పడింది. ఆ రోజు కూడా పడుతుంది అప్పటికి కూడా. ఇంకా ఎలాగోలా చిన్నగా అయితే బాలగణపతిని మా అపార్ట్మెంట్‌లోకి చేర్చుకున్నాము. అండ్ ఇక్కడ అందరు జాగ్రత్తగా ఇవాళే మనం మందిరంలో పెట్టడానికి లేదు కాబట్టి, ఇవాళ పూజించి జలధారణ అవన్నీ చేసి మనం నెక్స్ట్ డే అనేది మనం విగ్రహ ప్రతిష్టాపన అనేది చేస్తామన్నమాట. ఇక్కడ ఒడ్లు మీద కింద మనం పెట్టలేం కాబట్టి ముందు ఒడ్లు పోసి ఆ ఒడ్లు మీద మనం బాలగణపతిని అయితే పెట్టామన్నమాట. ఇంకా అందరూ వచ్చేసి విగ్రహానికి దర్శించుకుంటున్నారు. మా బాలగణపతిని ఫస్ట్ టైం మేము మా అపార్ట్మెంట్‌కి తెచ్చుకున్నాం కాబట్టి అపార్ట్మెంట్‌లో ఉన్న చిన్నలు, పెద్దలు అందరూ వచ్చారనమాట. వచ్చేసి మా బాలగణపతిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు తీసుకొస్తామా? ఎప్పుడెప్పుడు మనం చూస్తామా అని. అదే అనమాట మందిరం. మేము రేపు అక్కడే ప్రతిష్టాపన చేస్తాము. అండ్ ఇక్కడొచ్చేసి అందరూ పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి స్వామివారికి దండం పెట్టుకుంటున్నారు. అండ్ చిన్నలు, పెద్దలు అందరూ వచ్చారనమాట. అందరూ వచ్చి చూసి దండం పెట్టుకొని వెళ్తున్నారు. అదిగో చూడండి చాలా బాగున్నాడు గణపయ్య అయితే. అండ్ ఇంకేంటంటే ఇవాళ జలధారణ జరుగుతుంది. అండ్ అందరూ పాలు, పెరుగు ఇవన్నీ వేసి స్వామివారిని జలధారణ చేసి చూస్తారనమాట. ఈ జలధారణ ఎందుకు చేస్తారు అంటే, మనం రాతి విగ్రహం కాబట్టి నీళ్ళల్లో అదే పాలు, పెరుగు ఇవన్నీ వేసిన నీళ్ళల్లో నైట్ అంతా మనం పెడితే అదేమన్నా క్రాక్స్ వచ్చే అవకాశం ఉన్నా, లేదా ఏదన్నా ఉన్నా మనకి తెలిసిపోతుంది అనేసి నైట్ అంతా జలధారణలో ఉంచుతారనమాట. అది దాని ప్రత్యేకత. అండ్ ఇక్కడ అందరూ దండం పెట్టుకున్న తర్వాత జలధారణ చేయడానికి అన్నీ ఇంటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ, పూలు అన్నీ తెచ్చుకోమన్నారు. నేను కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇదే మా మందిరం. చాలా బాగుంది. అంటే ముందు రోజే రెడీ చేశారనమాట. నెక్స్ట్ డే 5కే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అంత టైం ఉండదు కాబట్టి ముందే పూలు, మాలలు అన్నీ కట్టేసి మందిరాన్ని చాలా చక్కగా రెడీ అనేది చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా జలధారణ కోసం స్వామివారు పిలుస్తున్నారనమాట. అందరూ కూడా పసుపు, కుంకుమ అవన్నీ తీసుకొని బయలుదేరేశారు. ఇప్పుడు దాని విశిష్టత అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంతులు గారి సాయంతో జలంలో అనేది అదే నీళ్ళల్లో అనేది దేవుణ్ణి పెడుతున్నారనమాట. అందరూ చక్కగా వచ్చి నిదానంగా మన బాలగణపయ్యని ఆ నీళ్ళల్లో అనేది పెడితే నైట్ అంతా అందరూ వచ్చి పాలు, ఇంకా పెరుగు, అలాగే తేనె, నెయ్యి ఇలాంటివన్నీ
అంటే ఒక అభిషేకంలాగా మనం చేసి నైట్ అంతా అందులో ఉంచుతామన్నమాట. సో, ఇంకా వన్ బై వన్ వచ్చేసి పాలు, పెరుగు అన్నీ పోస్తున్నారు. సో, అందరూ పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకుంటున్నారనమాట. సో, స్వామివారు ఎప్పుడు మనతోనే ఉండాలి అనేసి అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ డేకి కలశ పూజ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఇక్కడ స్వామివారు అంతా రెడీ చేస్తున్నారు. సో, అక్కడ పెట్టారు కదా వినాయకుడి బొమ్మ అట్లా అక్కడ కలశ పూజ అనేది జరుగుతది. ఇంకా లాస్ట్‌కి అఖండ దీపంతో ఫస్ట్ డే అనేది ముగించారనమాట. సో, చాలా వర్షం గాలి వస్తుంది కాబట్టి చాలా కష్టమైంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.